యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. ఎన్విడియా కంపెనీ ఒక చరిత్ర సృష్టించింది. అతి తక్కువ టైంలో $4 ట్రిలియన్ మార్కెట్ వాల్యూ చేరుకున్న కంపెనీ. అండ్ ఇంత పెద్ద మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీ ఇది ఒకటే అనమాట. ప్రపంచంలో చాలా దేశాలకు ఒక్క ఎకానమీస్ కన్నా, అది యూకే కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇటలీ కావచ్చు, కెనడా కావచ్చు, ఈ యొక్క జీడిపిస్ కన్నా కూడా ఎన్విడియానే రిచెస్ట్ అని చెప్పొచ్చు. ఒక సింగిల్ కంపెనీ ఇంత స్థాయికి ఎలా వచ్చింది? ఏదైతే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో జీపీయూస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ అనమాట. అండ్ విచిత్రం ఏంటంటే ఒక చిప్ మేకింగ్ కంపెనీ ల్యాప్టాప్స్, పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కన్నా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. వాటన్నిటిని బీట్ చేసింది. యాపిల్ కన్నా, మైక్రోసాఫ్ట్ కన్నా ఇప్పుడు ఈ ఎన్విడియా యొక్క మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ అనమాట. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ మార్కెట్ వాల్యూ $3.7 ట్రిలియన్, ఎన్విడియా మార్కెట్ వాల్యూ $4 ట్రిలియన్. ఫస్ట్ టైం ఒక కంపెనీ ఈ స్థాయికి చేరుకోవడం, ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా చేరుకోవడం, రెండింటిని అంటే ఫస్ట్ టైం ఇంత ఫాస్ట్గా చేరుకుంది అండ్ ఫస్ట్ టైం $4 ట్రిలియన్ మార్కెట్ వాల్యుయేషన్ చేరుకున్న కంపెనీ ఎన్విడియా అనమాట. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు మొత్తం ఈ రంగంలోనే. అసలు ఎన్విడియా ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? ఈ స్థాయికి రావడానికి కారణం జీపీయూస్. మనకు తెలుసు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అవుతుందో ఆటోమేటిక్గా జీపీయూస్ యొక్క ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగిందనమాట. ముఖ్యంగా సూపర్ కంప్యూటర్స్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, అండ్ హై ప్రాసెసింగ్ స్పీడ్లో ఉన్న ఆ టెక్నాలజీ కావచ్చు, హై కంప్యూటేషనల్ స్పీడ్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఎన్విడియా యొక్క మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. బిజినెస్ చాలా పెరిగింది అనమాట. ముఖ్యంగా గేమింగ్కి ఇలాంటి హై ప్రాసెసింగ్ యూనిట్స్ చాలా అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హయ్యర్ కంప్యూటేషనల్ స్పీడ్ అనేది చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ కంప్యూటేషనల్ స్పీడ్ చాలా అవసరం అనమాట. ఎన్విడియా అనేది బేసికల్గా ఒక చిప్ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. మనం చూస్తే కనుక సూపర్ కంప్యూటర్స్కి జీపీయూస్ చాలా అవసరం. ఓ పక్క గేమింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇలా చాలా వాటికి ఈ ఎన్విడియా కంపెనీ తయారు చేసే చిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియా చిప్స్కి చాలా డిమాండ్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం ఎప్పుడైతే చైనా డీప్ సీక్ ఈ జనరేటివ్ ఏఐ తయారు చేసిందో అప్పుడు ఎన్విడియా చిప్స్ డిమాండ్ తగ్గినా ఇప్పటికి కూడా వాటి డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఎన్విడియా కంపెనీ తయారు చేసిన బ్లాక్వెల్ చిప్స్ ఇవి చాలా పాపులర్ అనమాట. చాలా అడ్వాన్స్ చిప్స్ అని చెప్పవచ్చు. దీనిలో 208 బిలియన్ ట్రాన్సిస్టర్ కెపాసిటీ ఉంటుందన్నమాట. ఎంత ట్రాన్సిస్టర్ కెపాసిటీ చిప్ లేకుంటే ఆ చిప్ అంత ఇంపార్టెంట్, అంత సిగ్నిఫికెంట్ అని చెప్పుకోవచ్చు. ఎన్విడియా తయారు చేసిన బ్లాక్వెల్ చిప్స్ చాలా ఫేమస్ అనమాట. అయితే ఎన్విడియా కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో హ్యూయాంగ్, ఈయన ఫ్యామిలీ చాలా నార్మల్ ఫ్యామిలీ అనమాట. తైవాన్ చెందిన వాళ్ళు వీళ్ళు. తైవాన్ నుంచి వీళ్ళు ఫస్ట్ థాయిలాండ్ వెళ్ళారు, అక్కడి నుంచి అమెరికా వెళ్ళారు. యాక్చువల్లీ చదువుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవంట. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఒక చిప్ మేకింగ్ కంపెనీకి సీఈఓ అయ్యారు. ప్రపంచంలోనే హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీకి హ్యూయాంగ్ ఇప్పుడు సీఈఓ అనమాట. ఎన్విడియా కంపెనీలో కేవలం 40,000 మంది ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారనమాట. ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ చూస్తే మాత్రం ప్రపంచంలో యాన్యువల్ మిలిటరీ స్పెండింగ్ కన్నా కూడా ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ చాలా ఎక్కువ. అంతేకాదు ఎన్విడియా మార్కెట్ వాల్యుయేషన్ చూసుకుంటే కనుక అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దీని తర్వాత ఎకానమీ పరంగా చూసుకుంటే ఒక ప్రైవేట్ కంపెనీదే 6th బిగ్గెస్ట్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రపంచంలో టాప్ 30 రిచెస్ట్ పీపుల్ ఇన్కమ్ చూస్తే కనుక అందరి ఇన్కమ్ కన్నా కూడా ఎన్విడియా మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ అనమాట. సో ఎన్విడియా అనేక బ్యారియర్స్ని దాటి మార్కెట్ వాల్యూస్లో టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్గా అయిందనమాట. సో ఎన్విడియా ఇంకా భవిష్యత్తులో ఇంకా అచీవ్ చేయాలని కోరుకుందాం.